హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్స్ వీసా లేకుండా ఓన్లీ పాస్పోర్ట్తో వెళ్ళగలిగే దేశాల గురించి మనం తెలుసుకుందాం. మన కామెంట్ సెక్షన్లో చాలామంది ఈ వీడియో చేయమని అడిగారు. సో అందుకే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్స్కి వీసా లేకుండా వెళ్ళగలిగే దేశాల గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరైతే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అయితే చేసేయండి. సో వీడియోస్ మనం ఎంతో R&D చేసి చేయడం జరుగుతుంది. అలాగే చాలా కంట్రీ ఫ్యాక్ట్స్ కూడా చేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో అడిగిన ప్రతి ఒక్క వీడియో నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. ముందు మీరు అడిగిన వీడియోస్ అన్ని రాబోతున్నాయి. సో ఇక ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ముందు వీసా అంటే ఏంటో తెలుసుకుందాం. వీసా అంటే ఏదైనా ఒక దేశానికి వెళ్ళాలంటే ఆ దేశం వాళ్ళు ఆ దేశంలోకి మనం ఎంట్రీ ఇవ్వడానికి ఇచ్చే పర్మిషన్ అన్నమాట. ఈ పర్మిషన్ చాలా రకాలుగా ఉంటుంది. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. విజిటింగ్ వీసా, ఎడ్యుకేషన్ వీసా, జాబ్ వీసా అని చాలా వీసాలు మనకి ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే వీసా విజిటింగ్ వీసా. టూరిస్ట్ వీసా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇలాంటి ఫేమస్ దేశాలకు వెళ్ళాలంటే మాత్రం వాళ్ళ ఎంబసీకి వెళ్ళి సరైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చేస్తేనే అది వాళ్ళకి నచ్చితేనే వీసా ఇస్తారు. కానీ మన చేతిలో కొంచెం డబ్బు, పాస్పోర్ట్ ఉంటే చాలు ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి. అవి కూడా మంచి టూరిస్ట్ స్పాట్స్. ఆ దేశాలకు మీరు ఎప్పుడైనా సరే మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే దేశాల్లో కొన్ని దేశాలకు అసలు వీసానే ఉండదు. మరి కొన్ని దేశాలు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీకు వీసాని ఇచ్చేస్తారు. ఆ వీసా మినిమం వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజుల వరకు మీకు అప్రూవ్ అయ్యేటట్లు ఇచ్చేస్తారనమాట. ఆ దేశాలు ఏంటంటే ఫస్ట్ భూటాన్, రాజధాని థింపు, కరెన్సీ భూటనీస్ ఎన్గిల్ ట్రమ్. మన కరెన్సీతో పోల్చుకుంటే 1 ఎన్గిల్ ట్రమ్ ₹1తో సమానం. మాట్లాడే భాషలు జోంకా. ఇండియా నుంచి భూటాన్ వెళ్ళాలంటే ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ మనం ఈజీగా వెళ్ళొచ్చు. ట్రైన్లో అయితే ముందుగా కోల్కతా వరకు వెళ్ళి అక్కడి నుంచి ఇంకో ట్రైన్ హసిమరా అనే ప్లేస్కి వెళ్ళాలి. హసిమరా నుంచి భూటాన్ బోర్డర్ 17 కిలోమీటర్లు మాత్రమే. భూటాన్ బోర్డర్ దగ్గర ఇండియన్స్కి ఎంట్రీ పర్మిట్ ఇస్తారు. ఈ పర్మిట్తో కేవలం దింపు అండ్ పారోకి మాత్రమే మనం వెళ్ళగలం. భూటాన్లో మిగిలిన ప్లేసెస్ చూడాలంటే స్పెషల్ పర్మిషన్ మనం తీసుకోవాలి. భూటాన్లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు డోకులా పాస్, బుద్ధా డోర్ డెన్మా, దింపు జాంగ్, దింపు చార్టెన్, డొమినికా. దీని రాజధాని రోసౌ. కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్స్ అన్నమాట. మన కరెన్సీతో పోల్చుకుంటే 1 ఈస్ట్ కరేబియన్ డాలర్ సుమారు ₹30తో సమానం. మాట్లాడే అక్కడ భాషలు ఏంటంటే ఇంగ్లీష్. ప్రకృతి అందాలు కొలువైన డొమినికాకు నేచర్ ఇస్లే ఆఫ్ కార్బియన్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. ఈ దేశం అమెరికాకి దగ్గరలో ఉన్న కరేబియన్ దీవుల్లో ఒకటి. డొమినికాలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు బాయిలింగ్ లేక్, ట్రాన్ఫ్లాగ్ ఫాల్స్, షాంపెయిన్ బీచ్. ఇక్కడ మనకి పాస్పోర్ట్ ఉంటే చాలు మనం వెళ్ళిపోవచ్చు అనమాట. దీనికి వీసా అవసరం లేదు. ఈక్వెడార్ రాజధాని క్విటో, కరెన్సీ $. మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక $82 ₹82తో సమానం. ఇక్కడ కూడా మనం పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ స్పానిష్ మాట్లాడతారు. దేశం దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఈక్వెడార్లో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ మనం పాగోస్ ఐలాండ్స్, కిలిట్వో లూప్, కోటోపిస్ వాల్కనో, ఎల్ సాల్వడార్. ఈ దేశానికి కూడా మనం పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు. దీని రాజధాని సెన్ సాల్వడార్. కరెన్సీ $. మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక $82 ₹82తో సమానం. మాట్లాడే భాషలు ఇక్కడ స్పానిష్. ఈ దేశం నార్త్ అమెరికాకు సౌత్ అమెరికాకి మధ్యలో ఉండే సెంట్రల్ అమెరికాలో ఉందన్నమాట. ఎల్ సాల్వడార్లో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ ఎల్బిసియో, ఎల్ రోసారియో, శాంటా ఆనా వాల్కనో, డియాడి సెరెన్, ఆర్కియాలజికల్ పార్క్. ఫిజీ కూడా మనం పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు. దీని రాజధాని సువా. కరెన్సీ $. మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక $. సుమారు ₹37తో సమానం. అక్కడ మాట్లాడే భాషలు ఫిజియన్, ఇంగ్లీష్, హిందీ. ఈ ఐలాండ్స్ ఆస్ట్రేలియాకు అతి సమీపంలో ఉన్న సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉన్నాయి. ఫిజీలో తప్పకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ నటాడోలా బీచ్, కులా ఎకో పార్క్, టవోరా వాటర్ ఫాల్స్. గ్రెనడా కూడా మనం పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు. రాజధాని సెయింట్ జార్జ్. కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్. మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక ఈస్ట్ కరేబియన్ డాలర్ సుమారు ₹30తో సమానం. మాట్లాడే భాషలు అక్కడ ఇంగ్లీష్. ఈ దేశం కూడా కరేబియన్ ఐలాండ్స్లో ఒకటనమాట. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ గ్రాండ్ అన్సే బీచ్, అండర్ వాటర్ బెల్మాంట్ ఎస్టేట్. హైతీ
హైతీ కూడా మనం పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు. రాజధాని పోర్టో ప్రిన్స్ కరెన్సీ ఇక్కడ హైతియన్ ఘాట్. ఒక కరెన్సీతో పోల్చుకుంటే ₹1 మనకి ₹1.69 సమానం. మాట్లాడే భాషలు ఇక్కడ ఫ్రెంచ్ అన్నమాట. ల్యాండ్ ఆఫ్ హై మౌంటైన్స్ అనేక నిక్ నేమ్ కూడా హైతీకి ఉంది. ఇక్కడ మనం చూడాల్సిన ప్లేసెస్ సిటడిల్లే, లెఫెరియే, బాసిన్ బ్లూ. జమైకా కూడా మనం పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు, వీసాతో పనిలేదు. దీని రాజధాని కింగ్స్టన్. కరెన్సీ జమైకన్ డాలర్. మన కరెన్సీతో పోల్చుకుంటే ₹1 88 జమైకన్ డాలర్తో సమానం. ఇక్కడ మాట్లాడే భాష జమైకన్ స్టాండర్డ్స్ ఇంగ్లీష్. జమైకన్ పటాయో చూడాల్సిన ప్రదేశాలు నెగ్రిల్ బీచ్, డాక్టర్స్ కేవ్ బీచ్, బ్లూ మౌంటైన్స్ అండ్ జాన్ క్రో మౌంటైన్స్ నేషనల్ పార్క్ అన్నమాట. మారిషస్ కూడా మనం పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు. ఇంకో ఇండియా అని కూడా అంటారు దీని రాజధాని పోర్ట్ లూయిస్. కరెన్సీ మారిషస్ రూపీ. మన కరెన్సీతో పోల్చుకుంటే 1 మారిషస్ రూపీ ₹1.81 సమానం. మాట్లాడే భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్. ఇక్కడ తప్పకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ లే 7 కాస్కేడ్స్, లెమోర్నో, బ్రేడ్ బాంచ్. మైక్రోనేషియా కూడా మనం పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు. రాజధాని పాలిఖీర్. కరెన్సీ $. మన కరెన్సీతో పోల్చుకుంటే $1 ₹82తో సమానం. అది మనందరికీ తెలుసు. మాట్లాడే భాషలు ఇంగ్లీష్. ఇక్కడ తప్పకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ ట్రక్ లగూన్, నాన్ మేడల్. నేపాల్ కూడా మనం పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు ఈజీగా. రాజధాని దీనిది కాఠ్మండ్. కరెన్సీ నేపాలీస్ రూపీ. మన కరెన్సీతో పోల్చుకుంటే ₹1.60 నేపాలీస్ రూపీస్తో సమానం. మాట్లాడే భాషలు నేపాలీ. ఇక్కడ తప్పకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ అయితే మౌంట్ ఎవరెస్ట్, అన్నపూర్ణ మౌంటైన్ రేంజ్, స్వయంభూనాథ్ టెంపుల్, బౌద్ధనాథ్ స్తూపం, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్. దీని రాజధాని బాస్టెడ్. కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్. మన కరెన్సీతో పోల్చుకుంటే $1 ఈస్ట్ కరేబియన్ డాలర్ సుమారు ₹30తో సమానం. మాట్లాడే భాషలు ఇక్కడ ఇంగ్లీష్. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ మనం బ్రిన్స్టన్ హిల్, ఫార్ట్నెస్, కేవిల్లా ఫార్మ్, ప్లాంటేషన్ హౌస్ అండ్ గార్డెన్స్ అన్నమాట. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్. దీని రాజధాని కింగ్స్టన్. కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్. మన కరెన్సీతో పోల్చుకుంటే $1 ఈస్ట్ కరేబియన్ డాలర్ సుమారు ₹30తో సమానం. మాట్లాడే భాషలు ఇంగ్లీష్. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ కింగ్స్టన్, బొటానికల్ గార్డెన్స్, ఫోర్ట్ చార్టెల్. శ్రీలంక కూడా మనం ఈజీగా పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు. చాలామంది వెళ్తూ ఉంటారు కూడా. దీని రాజధాని కొలంబో. కరెన్సీ శ్రీలంకన్ రూపీ. మన కరెన్సీతో పోల్చుకుంటే ₹1 అక్కడ ₹3.94తో మనకి సమానం. మాట్లాడే భాషలు సింహళ మరియు తమిళ్. శ్రీలంకలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉంటాయి. అక్కడ ముఖ్యమైనవి కొలంబో, కాండీ, ట్రానిడాడ్ అండ్ టొబాగో. దీని రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్. కరెన్సీ ట్రినిడాడ్ అండ్ టొబాగో డాలర్. మన కరెన్సీతో పోల్చుకుంటే 1 ట్రానిడాడ్ అండ్ టొబాగో డాలర్ ₹12.10తో మనకి సమానం. మాట్లాడే ఇక్కడ భాషలు ఇంగ్లీష్. ఇక్కడ తప్పకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ నైలాండ్ పూల్, పీసన్ పాయింట్ బీచ్ అన్నమాట. వన్వాటు. దీని రాజధాని పోర్ట్ విలా. కరెన్సీ వన్వాటు. మన కరెన్సీతో పోల్చుకుంటే ₹1.45 వన్వాటులతో సమానం. మాట్లాడే భాషలు ఫ్రెంచ్, బిస్లామా, ఇంగ్లీష్. ఈ ఐలాండ్ కూడా సౌత్ పసిఫిక్ ఓషన్లో ఫిజీ పక్కనే ఉంది. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు మనకి మిలీనియం కేవ్, మటేవులు, బ్లూ హోల్ అన్నమాట. హాంకాంగ్ కూడా మనం ఈజీగా పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు. రాజధాని హాంకాంగ్. కరెన్సీ హాంకాంగ్ డాలర్. మన కరెన్సీతో పోల్చుకుంటే $1 హాంకాంగ్ డాలర్ ₹10.50తో సమానం. మాట్లాడే భాషలు చైనీస్, కాంటోనీస్, ఇంగ్లీష్. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు హాంకాంగ్, స్కెలైన్, విక్టోరియా పీక్. జేజు ఐలాండ్. ఇది సౌత్ కొరియాలో ఉంది. రాజధాని జేజు సిటీ. కరెన్సీ సౌత్ కొరియన్ వోన్. మన కరెన్సీతో పోల్చుకుంటే ₹1 $15 సౌత్ కొరియన్ వోన్లతో సమానం. భాష కొరియన్. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ హల్లెసన్ నేషనల్ పార్క్, ఉడో ఐలాండ్ అన్నమాట. ఫైరో. మెసడోనియా. దీని రాజధాని స్కోప్యే. కరెన్సీ మెస్టోనియా నో దీనర్. మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక మెసాడోనియాన్ దీనర్ ₹1.50తో సమానం. భాష మెసాడోనియాన్. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు లేక్ ఓరిడ్, లేక్ మట్కా, స్వెబార్. దీని రాజధాని లాంజియర్ బీస్. కరెన్సీ నార్వీజియన్ క్రోన్. మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక నార్వీజియన్ క్రోన్ ₹8.14తో సమానం. ఈ దేశం నార్త్ పోల్లో ఉంది.
సో చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. నేచర్ అండ్ వైల్డ్ లైఫ్ టూర్స్ తప్పకుండా అయితే చూడాలి వెళ్తే. మౌంట్ సిరాట్ దీని రాజధాని లిటిల్ బే కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్. మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక ఈస్ట్ కరేబియన్ డాలర్ సుమారు 30 రూపాయలతో సమానం. మాట్లాడే భాషలు ఇంగ్లీష్. ఇక్కడ తప్పకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ సుఫ్రీర్ హిల్స్, వెల్కనో, మౌంట్ సిరాట్, వెల్కనో అబ్జర్వేటరీ అనమాట. టక్స్ అండ్ కైకస్ దీని రాజధాని కాక్బర్. టౌన్ కరెన్సీ US డాలర్. మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక US డాలర్ 82 రూపీస్తో సమానం. మాట్లాడే భాషలు ఇంగ్లీష్. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ గ్రేస్ బే, టైలర్ బే బీచ్. చూసారుగా ఫ్రెండ్స్, వీసా లేకపోయినా సరే మనకి ఎన్ని అందమైన దేశాలు వెల్కమ్ చెప్తున్నాయో. ఇంకెందుకు ఆలస్యం, వీసాతో పని లేకుండా పాస్పోర్ట్తో ఈ దేశాలన్నీ చుట్టేసిరండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి. తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.